గృహస్థుల ఇంటికి దేహి అని వచ్చిన వారికి చేతనైంది సమర్పించాలనే నియమం ఉంది కదా. అట్లు కాక నియమాన్ని మీరితే గృహస్థుల యొక్క పుణ్యాన్ని ఆకలితో తిరిగి వెళ్ళిన అతిథి తీసుకుపోతాడు అనున్నది శాస్త్రవాక్యము. కనుక వారు నా బిడ్డలన్న భావంతో భోజనం వడ్డిస్తాను అని చెప్పి మనసులో సంకల్పం చెప్పి నగ్నంగా భోజనం వడ్డించుటకు వెళ్ళేసరికి ఆ ముగ్గురు పసిపిల్లలై భోజనాసనాల మీదనే కేరింతలు కొడుతున్నారు. అప్పుడు ఆవిడకు అద్భుతంగా స్తన్యం వచ్చింది. గుడ్డలను ధరించి ముగ్గురు పసిపాపలకు పాలు ఇచ్చి ఉయ్యాలలో పడుకోబెట్టి జరిగిన కథనే జోలగా పాడుతున్నది. ప్రపంచాన్ని సృష్టి చేసి అలసిపోయిన వానిలాగా బ్రహ్మదేవుడు, జగత్తును పాలించి సోలిపోయిన వానిలాగా విష్ణువు,